సో ఫ్రెండ్స్, కాలువకి అయితే ఫిషింగ్ వచ్చానమాట. సో మళ్ళీ కాలువ అయితే వదిలాడు. సో చూడాలి ఏం చేపలు పడతాయో, ఆడి చూద్దాం. సో ఈరోజైతే ఇక్కడ నేను ఒక్కడనే కాదనమాట ఫిషింగ్ చేస్తుంది. సో ఇంకో బ్రదర్ కూడా ఫిషింగ్ చేస్తున్నాడు. సో కెమెరా కూడా వాళ్ళకే ఇచ్చానమాట వీడియో తీయమని. సో మనకు ఫస్ట్ ఫిష్ అయితే పడింది, రాగండి అనమాట. చూద్దాం ఎలా ఆడిచి తీసానో ఒకసారి చూడండి, ఐడియా వస్తుంది. ఓ बहुत अच्छा है फिश నా చిక్కుపోయిద్దాం బ్రో. నేనేం చెప్పా పొద్దున రాగానే అదే కథ. మనోడికి సుడు ఉంది. రాగండా రాగండి. ఆడిచ్చిద్ది కాసేపు. నీకు థియేటర్ కూడా అర్థం ఉండదు. भाई कौन सा मछली है भाई ये? ఇప్పుడు లాగు లాగు 4 కేజీలా? 4 కేజీలు ఖచ్చితంగా. 4 కేజీలు. మళ్ళీ ఎందుకు అలా చేస్తున్నావు? ఫుల్ వీడియో ఎక్కియచ్చు కదా. తెలుగు వస్తుంది ఎంత లాగిన లాగుడికి. వావ్, షో మీ ఇదర్. దానికి నా దానికి వేసావు బ్రో, సరిగ్గా వేసి. నేనేం చేసా బ్రో, చేపే కదా బ్రో చేసింది. ముళ్ళు తీసే వరకు గట్టి పట్టుకో. నైస్. సో ఇదిగోండి మన పక్కన ఉన్న బ్రదర్కి కూడా అయితే ఒక చేప పడింది అనమాట. సో ఇది కూడా సేమ్ సైజ్ రాగండి, మామూలుగా లాగలేదు. ఇది కూడా బాటిల్. సో బాటిల్ లాగేది తీద్దాం అనుకుంటున్నా, క్యాప్చర్ చేద్దామని అసలు అవ్వట్లేదు. అవి లాగే స్పీడ్ అంటే కాలం ఉన్న స్పీడ్కి అవి లాగే స్పీడ్కి అసలు ఛాన్స్ అవ్వట్లా. ఎక్కడికి వెళ్ళిపోద్దో తెలియదు చేప ఛాన్స్ ఎత్తే. సో అందుకోసం ఫాస్ట్గా పట్టుకొని తీయాల్సి వస్తుంది. సో మనోడు కొంచెం కంగారుగానే లాగాడు చేపని. యాక్చువల్లీ ఇంకాసేపు ఎక్కువసేపు ఆడియచ్చు. హుక్ బాగా వేసుకుంది కాబట్టి కొంచెం ఫాస్ట్గా ఆడిచి తీసినా బాధ లేదనుకోండి, సరిగ్గా తగులుకోలేదనుకోండి ఇబ్బంది అయ్యిద్ది. సో కొంచెం నిదానంగానే ఆడించుకొని తీసుకోండి చేపని. చెట్లు లాంటివి ఉన్న చోటుకి వెళ్ళడం వద్దు. తూటాకులోకి కానీ గమాలను వెళ్ళితే ఇబ్బంది పెడతాయి బాగా. ఒక్కోసారి వచ్చి అంటే మొత్తం 50-50 ఛాన్స్లా మారిపోద్ది యుద్ధం. ఎందుకంటే చేపలు పట్టడం కూడా ఒక యుద్ధం లాంటిది అనమాట. సో అందులోనూ నేను చేసేది ఇంకా పెద్ద యుద్ధం అనే చెప్పాలి. ఎందుకంటే మనం ఎక్కడ పడితే అక్కడ స్పాట్లకి వెళ్ళాము. సో మ్యాక్సిమం నేను కాలువకే వస్తా. సో కాలువలో నీళ్ళు లేకపోతే అప్పుడు ఎక్కడికైనా వెళ్తాను, లేదంటే మా మామది బండి కుదిరినప్పుడు, మా డాడీది బండి కుదిరినప్పుడు అలా బండి ఎక్కి వెళ్తూ ఉంటా. సో మనోడు చేప ఆడేసి తీయడం కూడా అయిపోయిందనమాట నేను చెప్పే సోదకి. సో ఇదిగోండి ఫైనల్లీ ఫిష్ బయటకి అయితే తీసేశారు. సో 2 చేపలు వచ్చేసి ఆల్మోస్ట్ సేమ్ కనపడుతున్నాయి ఒకేలాగా. హుక్ అయితే బాగా హుక్ అయింది నోట్ లోపలికంతా. ఈ స్పీడ్ మీద అవి లాగిన దానికైతే ఏళ్ళు కూడా తెగిపోయాయి అనమాట. సో చాలా స్పీడ్ లాగే, అంటే ఫ్లోటింగ్ ఎక్కువ ఉంది కాలువ, అందువల్ల ఆ చేప లాగిన స్పీడు, ఫ్లోటింగ్ స్పీడు, చేపకి అనేది ఇంకా బలం వచ్చిద్ది కాలువలో. అందులో బాగా ఫ్లోటింగ్ కాబట్టి చేపకి ఇంకా బలం పెరిగిపోద్ది అనమాట. సో జాగ్రత్తగా ఆడించుకొని తీసుకోవాలి.
సో ఫైనల్లీ కాలంలో పడిన చేపలు అయితే ఇవే. మనకోటి బ్రదర్ ఒకటి పడ్డాయి. పైదేమో బ్రదర్ పడింది, కిందదేమో మనకు పడింది. ఈ వీడియో అయితే అంతే, మళ్ళీ నెక్స్ట్ లో కలుద్దాం.